2025 ఆగస్టు మాసంలో సింహరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ సింహరాశి వారికి 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి, 6 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ఈ ఆగస్టు మాసం సింహరాశి వారికి కాస్త గడ్డు కాలంగా చెప్పుకోవచ్చు. ప్రతికూల పరిస్థితులు, ప్రతికూల గ్రహాలు ఉన్నాయి కనుక వీలైనంత వరకు మౌనం పాటించండి. మీ కార్యక్రమాలను, మీ పనులను మీరు బాధ్యతాయుతంగా నిర్వర్తించుకోవడం వల్ల, భగవంతుని మీద భారం వేయడం వల్ల సత్ఫలితాలు అందుకునే సూచన కనిపిస్తుంది. పంచమ అష్టమాధిపతినటువంటి గురువు లాభములో మిథున రాశిలో సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కొన్ని ఆచరణ సాధ్యమవుతాయి. సంతానం విషయంలో సుఫలితాలు అందుకుంటారు. అనుకోకుండా ఒక శుభవార్త కానీ, ఒక లాభాన్ని కానీ అందుకుంటారు. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. ఇక తృతీయ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా లాభములో మిథున రాశిలోను, ఆ తర్వాత వ్యయములో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు కనుక స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు నిర్వర్తిస్తారు. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని సందర్భాల్లో సంతోషంగా, ఆనందంగా కాలం గడిపే పరిస్థితి మీకు ఉంటుంది. ఇక మీకు వ్యయాధిపతి అయినటువంటి చంద్రుడు జన్మరాశిలో సింహరాశిలోను, అలాగే తృతీయములో తులారాశిలోను, షష్టమములో మకర రాశిలోను, సప్తమ భావమైనటువంటి కుంభరాశిలోను, అలాగే దశమమైనటువంటి వృషభ రాశిలోను, అలాగే వ్యయమైనటువంటి మిథున రాశిలోను సంచరించే ఆయా సందర్భాల్లో కాస్త మనశ్శాంతి రావడానికి అవకాశం ఉంది. ఈ రకంగా 2025 ఆగస్టు మాసంలో సింహరాశి వారికి గురువు, శుక్రుడు ఆయా సందర్భాల్లో చంద్రుడు సానుకూలంగా సంచరిస్తూ కాస్త మనశ్శాంతిని ఇచ్చేటువంటి వాతావరణం ఉంది. ఇక ప్రతికూలంగా ఈ 2025 ఆగస్టు మాసంలో సింహరాశి వారికి సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా 16వ తారీఖు వరకు వ్యయములో కర్కాటక రాశిలోను, ఆ తర్వాత జన్మరాశిలో అనగా సింహరాశిలో సంచరించడం వల్ల అధికారులతో మనస్పర్ధలు, రాజకీయపరమైనటువంటి ఒక ఇబ్బందికర వాతావరణము, రాజకీయ నాయకులకి శ్రమతో కూడినటువంటి జీవన విధానము కనిపిస్తుంది. దూరపు ప్రయాణాలు, స్థానచలనాలు, ఉన్న ఉద్యోగంలో కానీ వృత్తులు కానీ మార్పులు కనిపిస్తుంది. మంత్రులకు తమ పదవులు పోయి వేరే పదవులు అందుకునే సూచన కూడా కనిపిస్తుంది. ఇక చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ద్వితీయంలో కన్యారాశిలో సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతి, భూ వాహన సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా వ్యయములో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు కనుక మీ స్వంత వ్యాపారాలు కానీ స్థిరాస్తుల నుంచి నష్టాలు రావడానికి అవకాశం ఉంది. షష్టమ సప్తమాధిపతి అయినటువంటి శని భగవానుడు అష్టమములో మీనరాశిలో సంచరించడం వల్ల జీవిత భాగస్వామితో కలహాలు కానీ, అశాంతి కానీ, అభిప్రాయ భేదాలకు కానీ అవకాశం ఉంది. అలాగే పోటీ ప్రపంచంలో బాగా వెనకడుగు వేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక జన్మరాశిలో కేతువు, సప్తమంలో రాహువు సంచారం ఉంది కనుక ప్రబల కాలసర్పదోషం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సూచనలు ఈ ఆగస్టు మాసంలో సింహరాశి వారికి కనిపిస్తోంది. మరి 2025 ఆగస్టు మాసానికి గాను ఈ సింహరాశి వారు జన్మరాశిలో కేతువుకి, సప్తమములో ఉన్నటువంటి రాహువుకి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. అలాగే అష్టమ శనిదోషం నుంచి బయటపడడానికి ఈశ్వరుని దర్శనం కానీ, లేకపోతే శనేశ్వర దర్శనం కానీ చేసుకోవడం వల్ల కాస్త ఉపశమనం కలుగుతుంది. వ్యయములో బుధుడు సంచరిస్తున్నాడు కనుక సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకుల మాలను సమర్పించి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి. ఇక ద్వితీయములో కుజదోషం ఉంది కనుక సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం, కందిపప్పు దానం చేయడం వల్ల కాస్త ఉపశమనం కలుగుతుంది. జన్మరాశిలో ఉన్నటువంటి రవి దోషం నుంచి బయటపడడానికి సూర్య ఆరాధన, సూర్య దర్శనం, గోధుమలు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు అందుకోవడానికి అవకాశం ఉంటుంది.